దాన్ని కూడా నరికేసేటువంటి కార్యక్రమం. ఏమనుకుంటున్నారు మీరు? ఇది మీ ప్రైవేట్ ప్రాపర్టీస్లోకి మీరు వచ్చి అక్కడ ఉన్నటువంటి 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక్క మొక్కలు కానీ అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా మీరు తీసేసే కార్యక్రమాలు చేస్తుంటారా? ఏమనుకుంటున్నారు మీరు అంటున్నా? ఈ నియోజకవర్గంలో రైతాంగం లేరా? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం ఇవన్నీ కూడా ఇదే కార్యక్రమం మేము చేయాలంటే రేపు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి ఏంటని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈరోజు మా తోట అనే కాదు, మా పక్కన ఉన్న మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక తోటల్లో ఇదే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యకర్త, నాయకుడు అనేటువంటి అభిమానం అది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉంటారు, ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉంటారు. ఎవరి పార్టీ సిద్ధాంతాలతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈరోజు పార్టీలు అనేవి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఈరోజు పార్టీలుగా గ్రామాల్లో ప్రజలు రెండుగా డివైడ్ అయి ఉంటారు. అంటే ఈ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళు ఉన్నటువంటి తోటలు కానీ ధ్వంసం చేయమన్నా మీకు అధికారం ఇచ్చింది? ఇది మంచి ప్రభుత్వం అని అడుగుతూ ఉన్నా. టేకు చెట్లు, ఒక్క చెట్లు, శ్రీగంధం చెట్లు నిన్నే చూస్తూ ఉన్నా. మా సొంత కుటుంబం మా బావగారి తోటలో 35 గంధం చెట్లు కోసుకుని పోయారు. ఏంటి సాంప్రదాయం? ఎక్కడికి పోతూ ఉంది ఈ నియోజకవర్గం అని అడుగుతూ ఉన్నా. ఈరోజు హెచ్చరిస్తున్నాం, ఇదే సాంప్రదాయాన్ని మేము కొనసాగించాలంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎంతో మంది రైతాంగం ఈరోజు, అతి తక్కువ మంది రైతులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. ఇదే సాంప్రదాయాలు రేపు మేము కొనసాగించాలంటే ఎంతమంది రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి దెందులూరు నియోజకవర్గంలో వారి పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నా. లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ పూర్తి చేసి వర్కులు మొదలు పెట్టలేనటువంటి మీరు మంచి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. రైతాంగాన్ని మోసం చేసినటువంటి వ్యక్తులు అవుతారు మీరు. ఈరోజు మీకు తెలియదా ఎంత కష్టపడితే ఈరోజు అది ఆ శాంక్షన్ దాకా వెళ్ళిందో? ఏ విధంగా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అన్ని అప్రూవల్స్ తీసుకొచ్చి ఈరోజు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని తీసుకొస్తే దాన్ని కూడా చేతగాక దద్దమ్మల్లాగా ఈరోజు అక్కడ టెండర్ కూడా పూర్తి చేసుకోండి, దాన్ని వర్క్ను మొదలు పెట్టకుండా ఇప్పటికి సంవత్సరంన్నర పూర్తి అవుతుంటే దాన్ని క్యాన్సిల్ అయిందని చెప్పి మీ ఎల్లో మీడియా ఈనాడు పేపర్లో మెయిన్ పేజీలో వస్తూ ఉంటే ఇప్పటిదాకా దానికి సమాధానమే లేదు. మీరు కానీ మీ రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు. మీరు కానీ మీ నాయకులు కానీ దానికి సమాధానం చెప్పరేంటని అడుగుతూ ఉన్నా. అది పెద్దవేగ మండలానికి అవసరం లేదా అని అడుగుతున్నా. ఎంతసేపు మీరు గార్లమడుగులో అక్కడ ఉన్నటువంటి గ్రావెల్ తవ్వకాలపై మీ దృష్టి తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నీటి ఇబ్బంది ఉంది, త్రాగునీటి ఇబ్బంది ఉంది. దాన్ని పరిష్కరిద్దామని, శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయనటువంటి మీరు ఈరోజు నిజంగా మంచి ప్రభుత్వం అని తిరుగుతుంది.